ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 121 కీర్తన. కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినో, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సూచించిన వాడు, ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడవాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడవాడు కొనుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడవాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలకు నిరంతరం నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడేవాడు, దేవుడు ఒక్కడే మనం విడిపించేవాడు, దేవుడు ఒక్కడే మనం రక్షించేవాడు. అలాంటి శత్రుకు మేషకు అభేదం అగ్నిగోళంలో పడిపోయినప్పుడు, అగ్నిగొండంలో పడిపోయినప్పుడు 4వ వాడు వచ్చి రక్షించాడు. అలాంటి సింహాల గృహలో దానియేలు ముందు ఆ యొక్క సింహాలకు దేవుడు నోలు మోయించాడు. అదేవిధంగా ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మన దేవుడికి ఒక్కడికే సాధ్యం, మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. నువ్వు కలవరపడుతున్నావా? నువ్వు కొండల తడి చూస్తున్నావా? ఎక్కడి నుంచి సహాయం కలుగుతుందని? నిజమే, ఆనాడు ఏలియా కరువు వచ్చినప్పుడు దేవుడి అట్లాగే చూసినప్పుడు దేవుడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకులను పంపిస్తున్నాను, ఉదయం సాయంత్రం నీకు రొట్టె మాంసం తీసుకొస్తాయని చెప్పాడు. అక్కడ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ ఏలియా మళ్ళీ దేవుడి చూసినప్పుడు నువ్వు సారేపతని ఊరిలోకి వెళ్ళు, అక్కడ వెధవరాలు ఉంది, ఆమె ఇంట్లో నేను పోషిస్తానప్పుడు తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడిలో కొంచెం నూనె ఉంది. అయినా 3-4 సంవత్సరాలు ఆ వెధవరాల గృహంలో ఆ యొక్క ఏలియాను పోషించాడు. ఈరోజు అప్పులతో బాధపడుతున్నావా? నిందలతో అవమానాలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నువ్వు బతకలేక బతుకుతున్నావా? ఇళ్ళలో ఉండలేనంటూ ఇంక బ్రతికెందుకు, చావు ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నావా? ఎటువంటి స్థితిలో ఉన్నా నీ దేవుడు కొనుక్కోడు, నీ దేవుడు నిద్రపోడు. ఆయన ఎల్లవేళ కూడా నేను పట్టించుకున్న దేవుడు, నిరంతరం నేను కాపాడుతాడు. ఆయన పాలు తిన ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పగలవేళ ఆయన మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి కాచి కాపాడాడు. దేవుడు ఎల్లవేళ నిన్ను కాచి కాపాడుతాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. అట్టి కృప కలిగి ఆయన విశ్వాసం ఉంచు, ఆయన వైపు చూడు. ఈ సంవత్సరం తప్పకుండా మేలు పొందుకుంటావు. దేవుడిని దీవించును గాక. ఆమేన్.